అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఏఐ ఈజ్ హియర్ టు స్టే. ఈ పాయింట్ నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. రిసెషన్ ఎక్సెట్రా వస్తాయి వెళ్తాయి, బట్ ఏఐ ఉంటుంది, గ్రో అవుతుంది, ఇంకా గ్రో అవుతుంది. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్లీ హ్యూమన్ మ్యాన్ కైండ్కి హెల్పే అవుతుంది. ఎక్స్ట్రీమ్స్ పాసిబుల్ కదా అంటే వాటిని పక్కన పెట్టేద్దాం. బట్ నా పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో ఏ జాబ్ అయినా సరే, ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ డొమైన్. ఓకే, ఏ డొమైన్లో అయినా సరే డెఫినెట్లీ ఏఐ వల్ల ఇప్పుడు ఉన్న నంబర్ ఆఫ్ రోల్స్ తగ్గుతాయా అంటే ద ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ ఎస్. ఎలా తగ్గుతాయి? ఎలా అంటే లెట్స్ సే ఇవాళ డేటా సైన్స్ ఫీల్డ్లో 10 మంది ఉంటే ఆ 10 మంది బదులు మేబీ రేపొద్దున టాలెంటెడ్ 5 మంది ప్లస్ ఏఐ టూల్స్ వర్క్ చేస్తాయి. ఓకే, అంతే తప్ప వీళ్ళందరినీ పీకేసి ఏఐ టూల్స్ కంప్లీట్గా పనిచేసేస్తాయా అంటే దట్ విల్ నెవర్ బి ద కేస్. ఇట్స్ జస్ట్ దాట్ ఈ హ్యూమన్ వర్క్ ఫోర్స్ రిడక్షన్ వస్తుంది. అండ్ దీనివల్ల మరి ఈ మిగతా 5 మందికి ఏంటన్నా వీళ్ళకి మరి లాసే కదా అంటే ఏఐ వల్ల మీకు ఏమైంది? బేసిక్గా మీరు చూసుకుంటే మీ ఎఫిషియన్సీ పెరిగింది, హ్యూమన్ ఎఫిషియన్సీ పెరిగింది. దీనివల్ల ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ బిజినెసెస్, ఇంకా ఇన్ జనరల్ ఎకనామీ గ్రో అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ మిగతా 5 మంది ఎస్ అగైన్ వేరే రోల్స్లో వాళ్ళ జాబ్స్ని తెచ్చుకుంటారు. బట్ ద పాయింట్ ఈజ్ ఈ మిగతా 5 మంది వేరే జాబ్స్లో బేసిక్గా వేరే రోల్స్లో జాబ్స్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళకి ఏఐతో స్కిల్ ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, లెట్సే అర్లీ 90స్లో అనుకోండి. ఓకే, అర్లీ 90స్లో లెట్సే అప్పుడప్పుడే పీసీస్, పర్సనల్ కంప్యూటర్స్ వస్తున్నాయి. ఓకే, అప్పుడప్పుడే ఆఫీసెస్లో కంప్యూటర్స్ని పెడుతున్నారు. ఓకే, అప్పటిదాకా లెట్సే ఒక అతను ఖాతాలు రాస్తున్నాడు. ఓకే, మాన్యువల్గా. అట్ వన్ సడన్ డే కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేశారు. తన జాబ్ ఉంటుందా పోతుందా అంటే డిపెండ్స్ ఆన్ ఈజ్ హీ కైండ్ ఆఫ్ అకంపైనింగ్ కంప్యూటర్స్ విత్ హిస్ స్కిల్ సెట్. లేదు కంప్యూటర్స్ వాడను, దాంట్లో ఎర్రర్స్ వచ్చేస్తాయి, మాన్యువల్గా అయితే అక్యురేట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుందని చెప్పి తను కనుక కంప్యూటర్స్ నేర్చుకుని ఉండకపోతే ఆ టైంలో హీ వుడ్ హ్యావ్ బీన్ రిప్లేస్డ్. ఓకే, లేదు కంప్యూటర్స్లోనే సేమ్ పని సేమ్ లెట్సే దాంట్లో ఏమైనా టూల్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అది వాడి ఇదే ఖాతాలని ఈజీగా రాయొచ్చు, ఆర్ దీనివల్ల మనకి మెయింటెనబిలిటీ పెరుగుతుందని చెప్పి నేర్చుకుని ఉంటే హీ విల్ స్టిల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ రోల్. సో అదేవిధంగా మీరు ఫ్యూచర్లో ఏఐ టూల్స్ నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదా అనేదే హోల్ గేమ్. ఈ వీడియోలో ఐ టెల్ యూ ఫ్యూ టూల్స్ దట్ యూ కెన్ యూస్ ఇన్ ద జర్నీ ఆఫ్ డేటా సైన్స్. మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వీటిని నేర్చుకోవచ్చు, ఆ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నా వీటిని నేర్చుకోవచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ మీరు కేవలం ఈ ఏఐ టూల్స్తో డేటా సైన్స్లోకి వెళ్ళిపోలేరు. అలాంగ్ విత్ దీస్ ఏఐ టూల్స్ డెఫినెట్లీ మీకు కోర్ డేటా సైన్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఒకవేళ మీరు డేటా సైన్స్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ డేటా సైన్స్ యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్-లెడ్ బూట్ క్యాంప్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది. అండ్ వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th ఏప్రిల్న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. ఈ ఫామ్ ఆర్ ఈ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఫ్రమ్ దేర్. సో వీళ్ళ కోర్స్లో హైలైట్స్ చూస్తే 115కి పైగా లైవ్ సెషన్స్, 530కి పైగా సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, డెడికేటెడ్ జాబ్ పోర్టల్ అండ్ ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ లభిస్తాయి. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. ఇది వాళ్ళ కోర్స్ ఓవర్వ్యూ. అండ్ వీళ్ళందరూ కూడా ఈ బూట్ క్యాంప్ ద్వారా సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరియర్లో ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే యూ విల్ ఫైండ్ ద వీక్లీ స్టాట్స్ అండ్ ఫాలోడ్ బై దాట్ యూ విల్ హ్యావ్ కెరియర్ సర్వీసెస్ దట్ దే ఆఫర్. ఇంకా కిందకి వెళ్తే వాళ్ళు మీకు నేర్పించే సిలబస్ ఉంటుంది. ఫస్ట్లీ కోర్ మాడ్యూల్స్, ఎస్క్యూఎల్, పైథాన్, ఆల్ ఆఫ్ దాట్. ఆ తర్వాత యూ విల్ సీ బోనస్ మాడ్యూల్స్. ఆ తర్వాత యూ విల్ ఫైండ్ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ అండ్ ఫైనలీ టూల్స్ దట్ దే టీచ్. దాంతోపాటు వాళ్ళు మీతో చేయించే ప్రాజెక్టులు కూడా కింద మెన్షన్ చేసి ఉంటాయి. దీంతోపాటు వీళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టుల లింకులు కూడా కింద ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వ్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి యూ కెన్ చెక్ దెమ్ అవుట్. ఓవరాల్గా మొత్తం చెక్ చేశాక ఇంట్రెస్ట్ ఉంది, నచ్చింది అనిపిస్తే ఇందాక చెప్పినట్లుగా ఈ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. సింపుల్గా ఎస్ ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇదే విధంగా మీకు ఇంకా ఏ డొమైన్స్లో టూల్స్ కావాలో చెప్పండి. బట్ డేటా సైన్స్ కోసం ఆల్రెడీ ఒక టూల్ని డిస్కస్ చేశాను. అదేంటి? ఇట్ వాజ్ జూలియస్ ఏఐ. ఓకే, ఈ జూలియస్ ఏఐ గురించి ఆల్రెడీ ఒక వీడియో ఉంది. సో బేసిక్గా మనకి మీరు చూసుకుంటే డేటా సైన్స్ ఫీల్డ్లో వీ హ్యావ్ 3 కేటగిరీస్ అండి. ఫస్ట్ ది డేటా అనలిస్ట్. ఓకే, సెకండ్దేమో డేటా సైంటిస్ట్. ఓకే, థర్డ్దేమో మషిన్ లెర్నింగ్ ఇంజనీర్. ఓకే, డేటా అనలిస్ట్ ఏం చేస్తారు? బేసిక్గా డేటా ఉంటుంది కదా, ఆ డేటా రా డేటాని క్లీనింగ్, ప్రీ ప్రాసెసింగ్ అంతా చేసి దాని నుంచి ఇన్సైట్స్ని తెస్తారు. ఓకే, ఇన్సైట్స్ ఇలా తెస్తారు? బేసిక్గా మనకి చార్ట్స్ రూపంలో దాన్ని ప్రజెంట్ చేస్తారు. దానివల్ల ఏమవుద్ది? కంపెనీలో ఉన్న ఏవైతే మేనేజ్మెంట్ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళు ఈ చార్ట్స్ని చూసి
బిజినెస్ డెసిషన్స్ని తీసుకోవచ్చు. సో వాళ్ళకి ఈ డేటా అనలిస్ట్ అవసరం వస్తారు. మరి వాట్ అబౌట్ డేటా సైంటిస్ట్? వీళ్ళు బేసిక్గా యాక్చువల్లీ చెప్పాలంటే కోర్ డేటా సైన్స్ వాడేది వీళ్ళు జస్ట్ ఏం చేస్తున్నారు, డేటాని రా డేటాని కలెక్ట్ చేసి ప్రీ ప్రాసెస్ చేసి దాని నుంచి చార్ట్స్ లాంటి ఇన్సైట్స్ని తెస్తున్నారు. ఓకే, బట్ వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ డెవలప్ ద మోడల్స్ ఫర్ వాట్? సో ఉన్న డేటా మీద మోడల్స్ని ట్రైన్ చేసి ప్రెడిక్షన్స్ చేస్తారు. సో లెట్స్ సే నా దగ్గర ఏ ప్రోడక్ట్కి ఎంత సేల్స్ వస్తుందో ఒక డేటా సెట్ ఉంది, దాన్ని వాడి ఒక మోడల్ని ట్రైన్ చేసి అప్కమింగ్ 3-4 మంత్స్లో ఏ ప్రొడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో తెలిస్తే దాన్ని బట్టి నేను దాని ప్రొడక్షన్ పెంచి మిగతా వాటి తగ్గించడం వల్ల నాకు రా డెడ్ స్టాక్ తగ్గిపోతుంది కదా. సో ఆ విధంగా యూస్ కేసెస్కి మనకి డేటా సైంటిస్టులు హెల్ప్ చేస్తారు. సో వీళ్ళకి బేసిక్గా చెప్పాలంటే శాలరీస్ వీళ్ళకంటే ఎక్కువ. కమింగ్ టు ఎంఎల్ ఇంజనీరింగ్, విల్ కమ్ టు దట్ లేటర్ బికాస్ దీంట్లో ఏంటంటే ఇట్ విల్ బీ ఇంక్లూడింగ్ ఇన్ఫ్రా థింగ్స్ ఆల్సో. బట్ ఎంత చెప్పానంటే ఈ జూలియస్ ఏఐ మీకు డేటా అనలిస్ట్ రోల్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో అగైన్ చెప్తున్నాను కదా, కేవలం టూల్స్ పనిచేయలేవు, నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ టూల్స్ని కూడా తెలిసి ఉండాలి. సో డేటా అనలిస్ట్కి ఈ జూలియస్ ఏఐ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది. సో ఇప్పటిదాకా చెప్పిందంతా ఓన్లీ సుత్తాన అంటే కాదు, అదంతా ఈ హిస్టరీ మొత్తం, ఈ టాపిక్ మొత్తం అర్థమవుతేనే ఇప్పుడు నేను చెప్పేది ఇట్ విల్ మేక్ సెన్స్ టు యూ, అందుకే దాన్ని చెప్పాను. ఓకే, నౌ ఇవాళ డిస్కస్ చేస్తుంది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఏఐ అనే టూల్. సో ఈ టూల్ మీకు డేటా సైంటిస్ట్ రోల్స్కి హెల్ప్ అవుతుంది. సో బేసిక్గా నేర్చుకోవడానికి ప్లస్ ఫ్యూచర్లో మీ జాబ్లో కూడా అలాంగ్ విత్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఈ టూల్స్ని వాడితే హెల్ప్ అవుతుంది. అగైన్ ప్రస్తుతానికి ఈ టూల్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఏవే ఉంటాయా అంటే దేర్ కెన్ బి న్యూ ఏఐ టూల్స్ కమింగ్ అప్. బట్ ఎప్పటికప్పుడు మీ డొమైన్లో మీ ఏఐ టూల్స్తో మీరు రెడీగా అకంపెనీ ఉండాలి. లెట్ మీ టేక్ యూ టు దేర్ వెబ్సైట్. సో ఇది ఆబ్వియస్లీ ఏఐ యొక్క వెబ్సైట్. ఇట్ ఈస్ obviously.ai. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ ఎట్ ద ప్రైసింగ్. సో మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రైసింగ్ ఇలా అండర్స్టాండ్ దట్ ఇన్ అ మినిట్. సాఫ్ట్వేర్ ప్లస్ డేటా సైంటిస్ట్ని ప్రొవైడ్ చేయాలంటే ఇట్ ఈస్ $999 per month. ఎందుకు? సాఫ్ట్వేర్తో పాటు డేటా సైంటిస్ట్ ఉంటేనే టూల్స్ ఆర్ ఇన్సైట్స్ మేక్ సెన్స్ గైస్. అది చెప్పాను కదా ఇందాక, కేవలం టూల్స్ సరిపోవు, టూల్స్తో పాటు ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా పర్సనల్గా ఉండాలి. ఓన్లీ దెన్ థింగ్స్ విల్ బికమ్ ఈజీ అండ్ ఎఫిషియంట్. బట్ మనిషి ఉండాలి, ఓన్లీ టూల్స్ చేయవు. సో ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ ప్లస్ డేటా సైంటిస్ట్. బట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలి అంటే సో ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇన్ టు డేటా సైన్స్ ఫీల్డ్ అండ్ దీన్ని వాడితే మీరు సొంతంగా డేటా సైంటిస్ట్ కాబట్టి ఎస్ మీకు అది అవసరం లేదు. అండ్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ $0 per month యాజ్ అ ఫ్రీ కైండ్ ఆఫ్ టియర్. ఎందుకు చెప్పానంటే ఈ డిఫరెన్స్ నేను మీకు డేటా సైంటిస్ట్ ఆర్ నేను చెప్పేది ఏంటంటే పర్సన్స్ ఆర్ హ్యూమన్స్ కూడా ఈక్వల్లీ వాల్యుబుల్, ఓన్లీ టూల్స్ ఏ పని చేసేలేవు. దట్స్ వాట్ ఐ వాంట్ టు షో విత్ దిస్ ప్రైసింగ్ మోడల్స్. ఓకే, ఆ తర్వాత గో టు సాఫ్ట్వేర్, కింద మీకు క్లిక్ ఆన్ లెర్న్ మోర్. ఓకే, సో ఇఫ్ యూ సీ ఈ టూల్తో మీరు సాల్వ్ చేయగలిగే యూస్ కేసెస్ని కింద మెన్షన్ చేశారు. ఓకే, సో విత్ దిస్ టూల్ యూ కెన్ సాల్వ్ చర్న్ ప్రెడిక్షన్. అంటే బేసిక్గా మీకు ఒక ప్రోడక్ట్ ఉంది, దాంట్లో చాలామంది సబ్స్క్రిప్షన్స్ని బై చేయాలి, దాట్స్ యువర్ రెవెన్యూ మోడల్ అనుకుంటే ఎంతమంది సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ వెళ్ళిపోవచ్చు అనేది చర్న్ రేట్ అనమాట. సో దాన్ని మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ ద డేటా. క్రెడిట్ కార్డ్ స్కోరింగ్ని అగైన్ యూ కెన్ డూ దట్. ఫ్రాడ్ డిటెక్షన్ చేయొచ్చు, లీడ్ కన్వర్షన్ చేయొచ్చు, ఎంప్లాయీ అట్రిషన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు, దానివల్ల దాన్ని తగ్గించవచ్చు. ఆ తర్వాత యాక్సిడెంట్ సివియారిటీని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, క్రాస్ సెల్లింగ్ ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ డిఫరెంట్ యూస్ కేసెస్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అగైన్ దీని మీద స్పెసిఫిక్గా డీటెయిల్డ్ వీడియో ఈ టూల్ మీద కావాలని చెప్పండి, చేస్తాను. బట్ లేదు, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్ ఆన్ యువర్ ఆన్, లెట్స్ సే ఐ వాంట్ టు ప్రెడిక్ట్ చర్న్ రేట్. ఓకే, క్లిక్ ఆన్ దిస్, దానికి కరస్పాండింగ్ వీడియో ట్యూటోరియల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇఫ్ యూ సీ this is the video on how you can use this obviously AI tool for churn rate prediction. Okay, so you can just watch this video and try చేయొచ్చు. అగైన్ మీరు పే చేయక్కర్లేదు బికాస్ ఓన్లీ సాఫ్ట్వేర్కి మీకు ఫ్రీ ప్లాన్ కూడా ఉంది అండ్ దట్స్ వాట్ యూ ఆర్ గోనా యూస్. జస్ట్ సైన్ అప్ విత్ దిస్ ప్లాన్ అండ్ యూ కెన్ ట్రై విత్ ద ఫీచర్స్. ఓకే, డెఫినెట్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సి ఐ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ గైస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోని యూస్ కేసెస్ని నేను డీటెయిల్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా సొంతంగా చూసుకుంటానో చూసుకోవచ్చు. బట్ ఐ వాంట్ నో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దాట్ సో దట్ ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్. ఓకే, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.